జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కే లేదన్నారు. అబద్ధాలు, మోసాలతో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ అసలు రంగు ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మోసం మళ్లీ మళ్లీ గెలవడం సాధ్యం కాదంటున్న మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి లీవిల్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికకు సంబంధించి నగారా మోగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అక్కడ ఉప ఎన్నిక ఏర్పడిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొద్ది రోజుల క్రితమే మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రచార అస్త్రాలను సంధిస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన అంశాలు ఏంది, అన్నిటి గురించి మనతో మాట్లాడడానికి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. సార్ చెప్పండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రధానమైన ప్రచార అస్త్రాలు ఏంటి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు, ఇలా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వస్తే 20 సెంటీమీటర్ల వర్షం వచ్చినా ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో ఎక్కడ ఇబ్బంది జరగడం చూసాం. ఈసారి 10 సెంటీమీటర్లు వస్తేనే రోడ్ల మీద పడవలు ఎత్తే ప్రమాదం తీసుకొచ్చింది ప్రభుత్వం. మూసినదని చెప్పి, ఆనదని చెప్పి, ఈనదని చెప్పి విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో దోసుకు తినుడు, హైదరాబాద్ నగరంలో బిల్డింగ్ కడితే బిల్డింగ్లే డబ్బులు వసూలు చేసుడు, విపరీతమైనటువంటి దోసుకు తిన్నారు. కాబట్టి రెండోది ఏంటంటే హామీలు ఇచ్చినటువంటి, మాకున్నటువంటి హైదరాబాద్ నగరానికి అప్పుడు ఉన్నటువంటి కేటీ రామారావు గారు మంత్రి ఉన్నప్పుడు 1,00,000 బెడ్రూమ్లు కట్టించాడు. మేము ఇంటికో బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి 22 నెలలు అయింది, 20 పైసలు వేయలే. అదేవిధంగా 2,500 ఇస్తామని చెప్పారు. 2,000 పింఛన్ 4,000 చేస్తామని చెప్పారు. రంజాన్ పండుగ వస్తే బట్టలు ఇస్తామని చెప్పారు. క్రైస్తవుల పండుగ వస్తే బట్టలు ఇస్తామని చెప్పారు. బతుకమ్మ పండుగ వస్తే బట్టలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా హైదరాబాద్ నగరానికి ఇవ్వలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యమైందంటే 3,600 కోట్ల రూపాయల ఎస్టీపీలు పెడితే వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడం, మేమని చెప్పుకోవడం దుర్మార్గమైన విషయం. మేమేసిన బ్రిడ్జులు కడితే కింద కలర్లు వేసి కలర్లకు పేర్లు పెట్టుకోవడం. హైదరాబాద్ నగర ప్రజలలో ఎలా అంతగా బాధపడుతుంది ట్రాఫిక్ సమస్య, లా అండ్ ఆర్డర్. ఇక లా అండ్ ఆర్డర్ అయితే కుప్ప ఊలిపోయింది. ఎప్పుడు ఎంతమంది మర్డర్లు అవుతుందో, ఎంతమంది చంపుతారో, ఎంతమంది మానభంగాలు అవుతుందో 22 నెలలు చెప్పలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున ట్రాఫిక్ సమస్య గంటలు 4 గంటలు 5 గంటలు ఇట్లా ఎంత వేధింపులకు గురవుతున్నారు ఇలా ప్రజలంటే అంత బలవుతున్నారు. ఇలా జూబ్లీహిల్స్ ఏదైతే సునీత గోపీనాథ్ గారి మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అయితే ఎన్నికబడడం కేటీ రామారావు గారు నియమించాడో, కేసీఆర్ నియమించాడో, 100కి 100 రూపాయలు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో 1,000 కోట్ల ప్రాపర్టీ కేపీబీ కాలనీ ల్యాండ్ అమ్మింది. మనం ఉన్నప్పుడు 1 రూపాయి అమ్మలేదు. మనం డెవలప్మెంట్ చేశాం. ఒక్కొక్క ఎస్టీపీ 3,000, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం, 24 గంటల కరెంట్ ఇచ్చాం. హైదరాబాద్ నగరంలో ఉంటేనే భయం అన్న పరిస్థితిని ఆఖరికి వస్తే ఇన్వర్టర్లను తీసేసి మంచి బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మారవడీలను ఎలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళకు పని దొరకక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇక బిల్డర్లను అయితే పీక తింటున్నారు, వాళ్ళంతా బెంగళూరు పారిపోయే ప్రమాదం వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగస్తులు ఇక్కడ బిజినెస్ లేవు, ఏం లేవని చెప్పి వాళ్ళు ఇవాళ ఎవరైతే కంపెనీలునో వాళ్ళు ఇలా సుమారు 5-6 లక్షల మందిని తొలగించడం జరుగుతూ ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఇది చేసినాము అని చెప్పుకోనికి ఏ ఒక్కటి లేదు. అంతే నేను ప్రజలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రజలు మనల్ని 3 సార్లు గెలిపించారు, మాకు ఆశీర్వాదం ఇచ్చారు, కేసీఆర్ నాయకత్వంలో డెవలప్మెంట్ చూపెట్టాం. మేము ఇలా మెట్రోను కూడా ఇవాళ వాపసు తీసుకునే పరిస్థితి. ఇలా అంటే ఎన్ని రకాలుగా హైదరాబాద్ ప్రజలను పీక తినాలని ప్రయత్నం చేసారో అన్ని చేస్తూనే ఉన్నారు, ఇక చేస్తున్నారు. ఎవడైనా కాంట్రాక్టర్ గాడు బిల్లు అడగకపోతే అందరు 30% వసూలు చేసడం, అది కూడా మంత్రులు భారీగా మంత్రులు అడిగే ప్రమాదం ఉంది. ఇలా అంటే ఇవాళ హైదరాబాద్ నగరం బతకాలంటే ఈ ఎలక్షన్ 80% అలా గుణపాఠం కావాలి. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ని మనంతర మనమే నాశనం చేసుకున్నాం అవుతాం. కాబట్టి ఎడ్యుకేటెడ్ హైదరాబాద్ ప్రజలు తెలివిగల్లోలు ఆలోచన చేసి గోపి గారు చేసినటువంటి గొప్పతనానికి ఆ రోజున చేసినటువంటి కాన్షియస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అనుకూలంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మెసేజ్కి ఇవ్వడం జరిగింది. గెలిపించవలసిందిగా నేను కుకుట్పల్లి శాసనసభగా విజ్ఞప్తి చేస్తాను. ప్రధానంగా ఏదైతే కంటోన్మెంట్లో బై ఎలక్షన్ వచ్చింది, అక్కడ మేమే గెలిచినాం, మా అభివృద్ధికి రెఫరెండం అయింది. అది ఇలా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ కూడా మేమే గెలుస్తాం, మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు చెప్తారు జూబ్లీహిల్స్లో తిరుక్కుంటూ.
అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నారో, శ్రీధర్ బాబు ఉన్నారో, మా హైదరాబాద్ గురించి ఏం తెలుసు వాళ్ళకి ఏమీ తెలియదు. ఇలా వాళ్ళ పుణ్యం అని చెప్పి 20 మంది కలకంపల్లో మందాయి చనిపోయే ప్రమాదం ఇవ్వాల, చిన్న పిల్లల్ని చంపించిన ప్రమాదాలు ఇవ్వాల, 7 మర్డర్లు అవుతూ ఉన్నాయి ఇవాళ. ఇలా కనీసం ఇలా బస్తీ దవాఖాన బస్సు గోళీలు దొరకలేనటువంటి పరిస్థితి ఇవాళ. ఆ రోజు కంటోన్మెంట్ జరుగుతున్న ఎలక్షన్స్ ఏంటంటే అవి మన ఎంపీ ఎలక్షన్స్ త్రూ వచ్చినాయి. అప్పుడు ఏంది, నువ్వు హిందువుని రెచ్చగొట్టడం, ఇక్కడ ముస్లిం రెచ్చగొట్టడము, మీరు గెలవాలి మేము గెలవాలి, ఇది కంకణంతో పోతే ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కాబట్టి, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ మనం సంబంధం కాబట్టి సెంట్రల్లో వీళ్ళు ధరిస్తారు వాళ్ళు ధరిస్తారని ప్రజలు నమ్మింది కాబట్టి ఆ భాగంలో కంటోన్మెంట్ వెళ్ళింది తప్ప బై ఎలక్షన్లో మనం కంటోన్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోయేది కాదు. ఆ ఊపులో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జరిగింది. జూబ్లీ ఎలక్షన్ ఎట్టి గెలుస్తాం. ఇంకోటి, ఆ రోజు మేము హుజురాబాద్ ఎలక్షన్ వెళ్ళేటప్పుడు కానీ, దుబ్బాకి ఎలక్షన్ వెళ్ళేటప్పుడు కానీ ఇంతమంది మంత్రులు తిరుగుతారా, ఇంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతారా అన్న, ఈడేం తిరుగుతారు పైన వాళ్ళందరూ గల్లికో ఎమ్మెల్యే, గల్లికో మంత్రి. మరి మీకోనే మాకేనేమా పిచ్చిగా డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. ఇంకోటి అంటే హైదరాబాద్ నగరం జూబ్లీస్ చనిపోయింది కాబట్టి మీరు డెవలప్ చేస్తారా, ఇనాగ్రేషన్ చేస్తారా? అంటే బతుకున్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర బతుకున్న ఎమ్మెల్యేల శాసనసభ్యులు ఉన్నటువంటి పనులు లేవా? మీరు ఎందుకు చేయట్లేదు? అడవుడిగా ఊరుకో జూబ్లీస్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేస్తున్నారంటే దొంగ మాటలు అన్నట్టు. మీరు పక్క కుక్కట్పల్లి ఉంది, పక్క సనత్ నగర్ ఉంది, పక్క జూబ్లీస్, పక్కకు షెల్లింగంపల్లి ఉంది, పక్కకు రాజేందర్ నగర్ ఉంది, హైదరాబాద్ 24 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ₹1 ఇనాగ్రేషన్ చేయరు, ₹1 ఫండ్ ఇయ్యరు. ఇవాళ జూబ్లీస్లో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి పోటాపోటీ మీద పోయి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి కొబ్బరికాయలు కొట్టేసుకొని అయిపోయిన కొబ్బరికాయలు కొట్టుకోనిక మీకు సిగ్గు శరం ఉంటే, నిజంగా మీరు రాజకీయ నాయకులు అయినట్టుంటే మీరు అన్ని హైదరాబాద్ నగర డెవలప్మెంట్ చూపెట్టాడు. అంతేగాని ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓతీరు, ఎలక్షన్ రాన ఓతీరు కాదు. ప్రజలందరూ ఒకటే, తెలంగాణ ప్రజలందరూ ఒకటే. చనిపోయిన దగ్గర ఏడైతే ఎలక్షన్స్ ఉంటే హడావుడి చేసి గెలిచే ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసింది ఎన్ని రోజులు ఏమైంది? 4 రోజుల నుంచి మీరు ఇనాగ్రేషన్ చేస్తున్నారు, 9 కోట్లు 5 కోట్లు ఇంటింటి తిరుగుతున్నారు, నీ మంత్రులు తిరుగుతున్నారు, మీరు తిరుగుతున్నారు. అంటే హైదరాబాద్ నగరంలో ఇలా రైతులకు ఇబ్బంది పెట్టావు, ఇలా యూరియా లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇలా వర్షాలు వచ్చి తుప్ప వర్షాలు వచ్చి ఉన్నటువంటి ఒడ్లు కొట్టుకపోయినాయి, ఒడ్లు కొనుక్కోలేక ఒడ్లు రైతులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఏం చేశారని చెప్పి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం బట్టి అంతో ఇంతో ఇలా మనం చెప్పుకోనికి ఉంది. ఇలా హైదరాబాద్ నీళ్ళు గేలా మీరు చేసినటువంటి పాపాలు అంతింత పాపాలు కావు, మీరు చేసిన దుర్మార్గం అంతంత కాదు. 22 నెలలు ప్రజలను ఏ రాష్ట్ర ఏ దేశంలో కూడా ఇంత దరిద్రంగా ఇంత భయంకరమైన బాధ పెట్టినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడినరో అన్ని అబద్ధాలు ఆడినటువంటి దరిద్రమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అబద్ధాల నాయకులు వీళ్ళు. చివరగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, ప్రచారంలో దూసుకుపోతుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థి ఎవరో కూడా ఖరారు కాలేదు కానీ గెలుస్తామని చెప్పడం పట్ల కావచ్చు. ఇంకోటి మైనార్టీ ఓట్లు, ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు ఎలా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ మహమ్మద్ అలీ ఉన్నాడు, షబీర్ అలీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. నిజంగా వాళ్ళకు నిజంగా ముస్లిం మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన సీనియర్ లీడర్ కామారెడ్డి ఆయనకి ఇవ్వచ్చు. వీళ్ళు ముస్లిం ఓట్లు కావాలి తప్ప వీళ్ళకి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇమాంలకు భోజనాలకు డబ్బులు ఇస్తాను, 10,000 10 పైసలు ఇవ్వలేదు, నీది ₹1 లేదు. ముస్లింలను ఖచ్చితంగా దగా చేస్తున్నారు. ఇప్పటికైనా ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 22 నెలల్లో, మీ ముస్లింకి ఏం చేసిందో ఆలోచన చేసుకొని, టీఆర్ఎస్ పార్టీ అంటే అందరినీ కలుపుకోయే పార్టీ, హిందూ ముస్లిం క్రైస్తవులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ దేశంలో ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు పోయి పత్తి దగ్గరకు పోయి ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ప్రజలు చేసే సేవ ఏం లేదు. చేసేది ఉంటే ప్రకారం చేదురు. నేను ప్రజలు కూడా అప్పీల్ చేస్తాను, ఒక మంచి గోపి గారు చేసిన సేవలను గుర్తించి అలా మిస్సెస్ని గెలిపిమని చెప్పి, సునీతని గెలిపిమని చెప్పి నేను మీకు గెలిపిస్తాను.
వాళ్ళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గత 3 పర్యాయాలుగా మాగంటి గోపినాథ్ చేసిన సేవలు ఇవాళ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ మాగంటి గోపినాథ్ సేవలే కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 22 పాలనలో అంతా విధ్వంసం, విపత్కర పరిస్థితులే ఉన్నాయి తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయని అడావిడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే చేయడం పట్ల ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సునీత గోపినాథ్ విజయం ఖాయమని చెప్పేసి కూడా మాధవరం కృష్ణారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.